ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శనివారం నాడు మహాత్మా గాంధీ విగ్రహం గాంధీ పార్క్ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీదుగా బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వరకు ఏఐసీసీ టీపీసీసీ డీసీసీ అధ్యక్షులు ఆదేశాల మేరకు పటాన్చెరు పట్టణంలో పాదయాత్ర చేశామని అన్నారు. కొల్కూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా రాజ్యాంగం పీఠికలో పొందుపరిచిన హక్కుల్ని తొలగించే పనిలో బీజేపీ ప్రభుత్వం ఉన్నదని అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జన్మదినం సందర్భంగా వారి యొక్క విగ్రహానికి ఘన నివాళులర్పించామన్నారు. ఈ కార్యక్రమంలోని మాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మతీన్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అతీక్, పట్టణ ఉపాధ్యక్షులు యువరాజ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అట్లాగే డీసీసీ అధ్యక్షులు, సంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి ఇవాళ పటాన్చెరు పట్టణంలో జిహెచ్ఎంసీ 113వ డివిజన్లో మేము మరి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా మార్చి 19 నుండి ఏదైతే మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మరి మహాత్మా గాంధీ జాతిపిత ఈ భారతదేశానికి స్వాతంత్రం కల్పించినప్పటికీ అట్లాగే మరి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగాన్ని మరి రచించి పొందుపరిచి అమలుకు అయినటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఇలా కొంతమంది ముఖ్యంగా ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఇక్కడ మహాత్మా గాంధీ గారి పైన అట్లాగే రాజ్యాంగం పైన అంబేద్కర్ గారి పైన ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పైన ఇలా వివక్షను చూపుతూ రాజ్యాంగాన్ని పూర్తిగా అందులోని అంశాలను ముఖ్యంగా పీడిత వర్గాలను, ఆదివాసులకు హక్కులను, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కులను కాలరాసేయడానికి మరి రాజ్యాంగాన్ని మరి చెరిపేయడానికి ఈరోజు పూనుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరి ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, అట్లాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి అట్లాగే మరి సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే జిల్లాకు సంబంధించినటువంటి మన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి పిలుపు మేరకు ఈరోజు భారతదేశంలో రాజ్యాంగము మరి ఇబ్బందికర పరిస్థితుల్లోకి పోతుంది. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మన పెద్దలు మరి ఈ దేశానికి స్వతంత్రము సంపాదించినటువంటి మరి మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా, బాబాసాహెబ్ ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా నడుచుకోవడానికి ఈరోజు మనందరం కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యొక్క ఆశయాలతోటి, అంశాలతోటి మనము ఈరోజు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. పటాన్చెరులో మహాత్మా గాంధీ పార్క్ నుండి, అక్కడ నుండి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుండి మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మాజీ మరి ఉప ప్రధాని, 30 సంవత్సరాలు మరి క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా అనేక మంత్రివర్గాల్లో ఉండి మరి ఉన్నటువంటి మరి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా మరి నివాళులర్పించాం. మరి వారు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ భారతదేశం మరి ముఖ్యంగా అత్యంత పటిష్టంగా ఉండి బంగ్లాదేశ్ మరి పాకిస్తాన్ నుండి విడిపోవడానికి ఆ రోజు రక్షణ శాఖ మంత్రిగా ఎంతో దోహదపడ్డారు. వారు కార్మికులకు అనేక అంశాలపైన, కార్మిక చట్టాలపైన, రాజ్యాంగం పైన అనేకమైనటువంటి హక్కులను కల్పించినటువంటి మరి వారికి మేమందరం కూడా రుణపడి ఉన్నాం. మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడానికి కూడా కారకులు మరి పార్లమెంట్లో బిల్లు పెడితే, రాజ్యాంగ ప్రకారం బిల్లు పెడితే స్పీకర్గా బాబు జగజ్జీవన్ రావు గారి కూతురే వీరకుమారి గారు బిల్లు పాస్ చేసి మరి ఆ రోజు మనకు తెలంగాణ రావడం జరిగింది. కనుక మనం పెద్దలందరినీ మరి అయినటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఇలా కొంతమంది ముఖ్యంగా ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఇక్కడ మహాత్మా గాంధీ గారి పైన, అట్లాగే రాజ్యాంగం పైన, అంబేద్కర్ గారి పైన, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పైన ఇలా వివక్షను చూపుతూ రాజ్యాంగాన్ని పూర్తిగా అందులోని అంశాలను ముఖ్యంగా పీడిత వర్గాలను, ఆదివాసులకు
హక్కులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కులను కాలరాసేయడానికి మరి రాజ్యాంగాన్ని మరి చెరిపేయడానికి ఈరోజు పూనుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరి ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, అట్లాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి అట్లాగే మరి సంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే జిల్లాకు సంబంధించినటువంటి మన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి పిలుపు మేరకు ఈరోజు భారతదేశంలో రాజ్యాంగము మరి ఇబ్బందికర పరిస్థితుల్లోకి పోతుంది. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మన పెద్దలు మరి ఈ దేశానికి స్వతంత్రము సంపాదించినటువంటి మరి మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా, బాబాసాహెబ్ ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా నడుచుకోవడానికి ఈరోజు మనందరం కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యొక్క ఆశయాలతోటి అంశాలతోటి మనము ఈరోజు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. పటాన్చెరులో మహాత్మా గాంధీ పార్క్ నుండి, అక్కడ నుండి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుండి మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మాజీ మరి ఉప ప్రధాని, 30 సంవత్సరాలు మరి క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా మరి పార్లమెంట్లో బిల్లు పెడితే, రాజ్యాంగం ప్రకారం బిల్లు పెడితే స్పీకర్గా బాబు జగజీవన్ రావు గారి కూతురే వీరకుమారి గారు బిల్లు పాస్ చేసి మరి ఆ రోజు మనకు తెలంగాణ రావడం జరిగింది. కనుక మనం పెద్దల జై బాబా ప్రపంచ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న కల్పించిన